తోలిచ్చి దాన్ని కోసి ఆ రూమ్ కడితే ఫస్ట్ మారమ్మ 2 రూమ్ కడితే మారమ్మ మా నుంచి వాకలు కిటికీ తీరులో అన్నీ అయి 2 సంవత్సరాల కట్టి దొరికింది మారమ్మలో. చూడండి ఆ మారమ్మ మహిమ. ఇప్పుడు ఆ రూములో అంత బియ్యము బేళ రాగి అంత పెడుతుంటాము. ఎంతమందిని తినిపోతా ఉంటే అదొక కడ అయ్యలేదు, పెరుగుతా పోతా ఉంటుంది, కొనే పని ఉండలేదు. మరి చూడండి ఎట్లా. మరి ఇక్కడ ఉంది తిమ్మప్ప కొండ దగ్గర. తిమ్మప్ప కొండ ఎవరికి పుల్ల ముట్టలేదు, దాంతో ముడితే వాళ్ళకి చాలా కష్టం వచ్చింది. కొట్టలేదు, ఎప్పుడుకే ఎండిపోయి అట్లే పడిపోతుంది, ఎవరు ముట్టుకునేలే. నాకు ఏమైంది, బండారాలో అల్లాపురము కుందుర్పి అల్లాపురము ఆడాడంతా రెడ్డి వాళ్ళదంతా జుంబిమాన్ తుంబిమాన్ అంతా అయిపోయింది. మంచి మాన ఇచ్చేలేదు, అంతలో వాడిని ఇచ్చేది దేవుని మాన. రాగి మానంతా అయిపోయింది. ఒక 10 సంవత్సరాల లోపల అయిపోయింది. ఇంకేం చేయాల, కట్టి ఎక్కడ లేవు. మేము లింగారెడ్డి పోతే తిమ్మప్ప కొండకి ఈడ ములుకునూరు దగ్గర ఎవరు పొయ్యకి లేదు. ఒక పుల్ల ఇంత పడి ఉంటేనే ముట్టకి లేదు, వాళ్ళకి అప్పుడే కనబడుతుంది. కట్టి బండి పైన ఎత్తుకోపోతే అప్పుడే ఎద్దు కాలుమురి ఇరిగిపోయింది, బండి అంతా ఇరిగిపోయింది, చాలా ఎద్దు పడింది అంతే వీళ్ళు చెప్తుంటారు. చూడండి మరి ఏమైంది, నేను చూస్తే చాలా చింతమానంతా ఎండిపోయి పడి ఉంది లావు మాన. ఎవరు ముట్టుకునే వాళ్ళు లేరు. నేను రెడ్డి చాలా బాగుంది, ఇంకో 4-5 సంవత్సరాలు ఎండిపోయిన మానే మనకి దండిగా దొరుకుతుంది అంటే ఎవరికి అడగల. 2 గుంపు ఉంది, బాయల్ పార్టీ కమ్మోలు పార్టీ 2 ఉంది ఆ ఊర్లో. మేము ఆ గుడిలో పోయి 2 అరటిపండు ఒక ఆకు పెట్టి వస్తే వాళ్ళు చెప్పాకి పోతే మరి వాళ్ళు బాయల వాళ్ళకి అందరికి పిలిపించి వాళ్ళకి అడిగితే, చూడండి మేము తిమ్మప్ప కొండకి పోయి వాళ్ళకి అడుగు వచ్చినాము, మీరు కట్టి తీసుకుపోవచ్చు అంటున్నారా, మీరేం చెప్తారంట. ఏ స్వామి ఆశ్రమానికి తొలగిపోవచ్చు అంట వాళ్ళు. మరి కమ్మోలు వాళ్ళ పార్టీకి పోయి అడిగితే, స్వామి మేము మాత్రం చెప్పలే, మీకు ధైర్యం ఉంటే మీరు తొలగిపోండి. వాళ్ళకి భయం ఎక్కువ. మరి ఏం చేస్తే అంత మేమంతా ఇది మీకు నమ్మకం లేకపోతే పోయి దేవస్థానంలో చూడండి, అరటిపండు మరి తమలాక్ పెట్టొచ్చినామంటారు. మరి లాస్ట్కి అంతా 2-3 సంవత్సరాలు ఎండిపోయిన మానంతా తీసుకొచ్చిన అయిపోయింది బండారకి. లాస్ట్కి ఇంకో 4వ సంవత్సరానికి ఏం లేదు, పెద్దొక మాన ఉంటుంది, జంపగా పోయింది. యాదో కట్టి పనికి వస్తుంది, మరి 2 సంవత్సరాలు కట్టి దొరుకుతుంది, అదే కొడతా ఉన్నామా. అది పైకి ఎక్కే జాగాలో పచ్చి మాన కొడుతున్నా, బాగా లావుగా ఉంది. ఎవరు బండి కట్టుకొని వచ్చినారు, వాళ్ళంతా మాట్లాడుతూ, ఏ స్వామికి ఎవరు ఇట్లా ఎప్పుడు ఇట్లా మాన కొట్టలేదు, ఎవరు మాన కొడుతున్నారు, వీళ్ళకి ఏమేమి గరాచారం ఉంది అంటే మాట్లాడుకొని పోతున్నారు పైకి. మేమంతా కొట్టి మధ్యాహ్నం పడేంత తుండు చేసినాము. మన హనుమప్పకి ట్రాక్టర్ ఉండే ఊర్లో, హనుమప్పకి ట్రాక్టర్ అడిగితే హనుమప్ప భయం, స్వామి ఎట్లా మరి ఆ ఊర్లో ఇట్లా జరిగింది, ట్రాక్టర్కి ఏమేమైతే నీవేం భయం పడొద్దు, మేము నరుకున్నాం, మేము కొట్టున్నాము, ఏమేమైతే నాకు కావాలా, కానీ మీ ట్రాక్టర్కి ఏమయ్యలే, భయం పడదు, ఇచ్చినారు. పోయి అన్ని తోలుకున్నాం అంత కట్టి అంతా. అప్పుడు ఊరు వాళ్ళంతా భయం పడిపోయినా, ఓహో ఈ స్వామి ఇంకో ఈ అడవిన ఖాళీ చేసేస్తారంట, ఇంకో ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మరి ఎక్కడెక్కడ చూడండి. అలాగా దేవీ దేవతలు ఏమి చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్ళు. వాళ్ళు మనకే సహాయం చేస్తారు. మీరు నామస్మరణ ధ్యానం చేస్తూ ఉంటే యావ దేవీ దేవతలు మీకు ఏం చేసేలే, వాళ్ళకే సంతోషమే. గురు భక్తి చేస్తే వాళ్ళకే సంతోషమే, వాళ్ళు ఏం చేసేకి లేదు. మనం భయం పడకూడదు, మనసు మోసం చేస్తుంది. మనం ఏం చేస్తామా, ఇక్కడ గురు భక్తి అక్కడ దేవుని భక్తి 2 పట్టుకొని పోతాం. మరి ఎవరు మనకి రక్షణ చేసేవాళ్ళు,
ఒక పక్క నమ్మకం లేవు. దానికి ఒకే నమ్మకం ఉండాల, ఒకే విశ్వాసం ఉండాల, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. అక్కడ ఇక్కడ అన్ని నమ్మక పెట్టుకొని ఇది చేస్తుంటే మనం ఎక్కడికి అయ్యలే లాస్ట్కి. దాని కొరకే అంటారు ఏక సాధే సబ్ సదే, సబ్ సాధే సబ్ జాయ్. ఒక పైన నమ్మక పెట్టుకొని సాధనం చేస్తే అవుతుంది, అన్ని పైన నమ్మక పెట్టుకొని సాధన చేసేకపోతే ఏమి దొరకలే. వాళ్ళు కొట్లాట అవుతుంది. నీకు నమ్మినా నీపో, నీకు నమ్మినా నీపో అంటే ఈయన బండి మునిగిపోతుంది. ಗತಿ ಕಾಣದೇನ ಬಳಲಿಗದೆ ಕುಟುಂಬ ಸುತ ಹಿತರೆಂದೆಣಸಿ ಗತಿ ಕಾಣದೇನ ಬಳಲಿಗದೆ ಮಾಯ ಮಮತೆ ಬಾರಿಸುತ್ತಿರುವುದು ರಕ್ಷಿಸು ಗುರುದೇವಾ ದೇವಾ ರಕ್ಷಿಸು ಗುರುದೇವಾ ದಯಾ ಮಯ ಹೀನ ದೀನ ಕಡು ಪಾಪಿಯೋ ನಾನು ಮಾನವ ಜನ್ಮವೋ ವ್ಯರ್ಥವ ಕಳೆದೆ ಹೀನ ಕಡು ಪಾಪಿಯೋ ನಾನು ಮಾನವ ಜನ್ಮವೋ ವ್ಯರ್ಥವ ನಾಮವೋ ನೀಡೆದಯ್ಯ ರಕ್ಷಿಸು ಗುರುದೇವಾ ದೇವಾ ರಕ್ಷಿಸು ಗುರುದೇವಾ ದಯಾ ಸೋಮನಾಥ ರಾಘವನೇ
తెలుగు दिन गुरु चले ना दावा थाके सभी उपाय करे नाम समरो मीत धीरज धर घट में रहो। ఇప్పుడు ఇంతవరకే స్వామీజీ మహారాజ్ ఈ బాణీలో గురు మహిమ విషయంలో బాణీ రాసినారు. ఎందుకంటే భక్తిద మూలు గురు భక్తి. సంత మతములో ఫస్ట్ ఏమిటి అంటే గురు భక్తి. సత్సంగ్, సేవ, భజన, సుమరన్ చేసి గురుకి అంతరములో ప్రకట చేసుకునేది, అంతవరకే గురు భక్తి. అంతరములో గురు స్వరూప ప్రకటన అయిన తర్వాత గురు భక్తి సమాప్తం. తర్వాత నామ భక్తి స్టార్ట్ అవుతుంది. గురు కృప వలన అంతరములో నాదం మరి జ్యోతి ప్రకటన అయిపోతుంది. ఇప్పుడు మనము సేవ, సత్సంగ్, నామ సుమరన్ భజన చేసి మన చైతన్యము ఈ 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేస్తుంది. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వచ్చేస్తుంది. మన జ్ఞాన చచ్చు 3వ కన్ను తెరుస్తుంది. లోపల ఆత్మదర్శనం అవుతుంది. మరి గురు ప్రకటన అవుతారు. ಯಾವ గురు మనకి నామం ఇచ్చినారో ఆయన బయట నామం ఇచ్చి బయట ఉంటే మనకి ముక్తి ఎట్లా ఇస్తారు? ఎప్పుడు మన చేతన అంతర్ముఖం అవుతుంది, మన జ్ఞాన చచ్చు తెరుస్తుంది, ఆయన లోపల ప్రకటన అవుతారు గురు. అప్పుడు మాట్లాడతారు. మీకు మీరేం అడిగితే మీ ప్రశ్నకి జవాబిస్తారు. అప్పుడు నుంచి గురు ఎప్పుడు జత ఉంటారు. మీరు అమెరికాకి పోండి, గురు జత ఉన్నారు. మీరు అడవిలో ఉండండి, గురు జత ఉన్నారు. ఒకతూరు గురు లోపల ప్రకటన అయితే అంతవరకే గురు భక్తి. గురుకి ప్రసన్న చేసే అంతరములో ప్రకటన చేసుకునే వరకే గురు భక్తి. తర్వాత నామ భక్తి. నామ భక్తి అంటే ఆ అంతరంలో నాదం ప్రకటన అవుతుంది, అనహద నాదం. దాని ఇంట ఉంటే మన కర్మాలంతా వెళ్ళిపోతా ఉంటుంది. నామసం జపం చేసే పనిలే. జపం ఎంతవరకే 9 ద్వారాల్లో విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేవరకే జపం అవసరం. తర్వాత జపం అవసరం లేదు. ధ్యానంలో కూర్చుంటేనే గురువు వచ్చి లోపల నిలబడతారు. మరి నాదం 24 గంటల చాలు ఉంటుంది, బందే అయ్యలేదు. మనం పండుకుంటేనే నాదం చాలు ఉంటుంది, బాగా వినపడుతుంది గట్టిగా నిద్రలో. ಬೇರೆ పక్క మనసే పొయ్యలే, మనసుపై నాదంలో లీనమవుతుంది. ఇడిసిపెట్టి బయటే పోదు మనస్సు. అప్పుడు మనసు మన స్వాధీనం వస్తుంది. ఎప్పుడు ఆ అనహద నాద్ మనలో ప్రకటన అవుతుంది. అంతవరకే ఎన్ని ప్రయత్నాలు చేస్తే మనసు మన స్వాధీనం రాదు. దానికి స్వామీజీ మహారాజ్ గారు చెప్పినారు, కోటి జతన సే యహ మన నహీ మానే ధున సునకర్ మన సమझाए. కోటి ప్రయత్నాలు చేస్తే మీ మనసు మీ స్వాధీనం రాదు, మీ మాట వినలే. అంతరములో నాదాధారం దొరకపోతే మీ స్వాధీనం వచ్చేస్తుంది. ఎందుకంటే మనస్సుకు ఆనందం కావాలా, రుచి కావాలా. దీనికి ఎక్కడ ఆనందం దొరికితే పారిపోతూ ఉంటుంది. దానికింత మంచి వస్తువు దొరికితే దాని రూపం అవుతుంది. ఇది ఎక్కడ స్థిరం కాదు. ఈ 3 లోకాల్లో మంచి వస్తువుకింత మంచి వస్తువు దొరికిపోతే మనసుపై దాంట్లో లీనమవుతుంది. అది ఏమిటి అంటే అనాథనాదం మన లోపల ఉంది. 10వ ద్వారంలో దున్కారిస్తూ ఉంది ఆ నాదం. దాంట్లో ఎంత ఆనందం ఉంది, ఎంత సుఖం ఉంది అంటే 3 లోకంలో ಯಾವ వస్తువులు లేవు. ఆ ఆనందం మనసుకి దొరకకపోతే దాంట్లో పోయి చేరుతుంది మనసు నాదంలో. మరి నాదం విడిచిపెట్టి బయటే రాదు మనసు. అప్పుడే ఈయనకి నిజమైన సుఖం మరియు శాంతి దొరుకుతుంది.
దాని కొరకే స్వామీజీ మహారాజు ఇంతవరకు ఏం చెప్పినారో, ఫస్ట్ గురుకి అంతరంలో ప్రకటన చేసుకునేది గురు భక్తి. దాని కొరకే గురు పైన ప్రేమ ప్రకటన కావాలా. మనము చైతన్ అంతర్ముఖం కావాలంటే, గురు మనలో ప్రకటన కావాలంటే గురుచరణంలో ప్రేమ ప్రకటన కావాలి. మన ప్రేమ జగత్ రూపం అయిపోయింది, కుటుంబ పరివార స్వరూపం అయిపోయింది. ఎప్పుడూ సంసార చింత చేస్తుంటాం కానీ గురు చింత చేసుకుంటాం లేదు. మనసే సంసార రూపం అయిపోయింది, కుటుంబ పరివార రూపం అయిపోయింది. దానికే వీళ్ళే మంచి వాళ్ళు అంటారు స్వామి వాళ్ళ, వీళ్ళు దొంగోలు అంట. ఎవరు కుటుంబ పరివారంలో ఉండే వాళ్ళంతా దొంగోలు అంటున్నారు. ఎందుకంటే దొంగలు 3 రకాలు ఉంటారు. ఒక దొంగలంటే మనం బాగా నిద్రలో ఉండేప్పుడు చూడండి, పాత ఇల్లు, అప్పుడు మట్టి ఇల్లు, ఎక్కడైనా ఇంత రంధ్రం కొట్టుకొని అంత దోపిడీ చేసుకొని పోయేది నిద్రలో ఉండేప్పుడు పత్తే లేక. అదొక రక దొంగలు. ఇప్పుడు 2వ రకాల దొంగలు అంటే బందుకాలు తీసుకొని వస్తారు 10-12 మంది. వాళ్ళేం పగల వచ్చి బందుకు చూపించుకొని 2 ఎట్టు కొట్టి అన్ని మోసుకుపోతారు. ఇది 2 రకాలు దొంగలు. ఇక 3వ రకాల దొంగలు అంటే మన కుటుంబంలో ఉండేవాళ్ళు. ఈ 3వ రకాల దొంగలు బాగా తీపి మాట్లాడి మన సంగడ ప్రేమ చేసుకొని మంది ఇట్లా అమూల్యమైన శ్వాస రూపమైన సంపత్తి లూటి చేస్తున్నారు వీళ్ళు. పరమాత్మ ఇచ్చింది మానవ శరీరం తన భక్తి కోరికే, తన ఆత్మ ఉద్ధారణ కోరికే. ఎవరు ప్రేమలో మోహంలో వెళ్ళిపోతా ఉంది మన సమయం. వీళ్ళు మోసం చేస్తున్నారు. పరిణామం ఏమవుతుంది అంత సమయంలో? పశ్చాత్తాపమే. ఎందుకో ప్రాణం పోయే సమయంలో వీళ్ళంతా దూరం అయిపోతారు. ఎవరు జత వచ్చేవాళ్ళు లేరు, కాపాడే వాళ్ళు లేరు, అందరూ దూరం అయిపోతారు. ప్రయోజనం ఏమిటి ప్రేమ చేసినకే? దానికి వీళ్ళు ప్రేమలో మరి ఇట్లా అమూల్యమైన సమయం మనం పాగొట్టుకొని అంత సమయంలో పోయేప్పుడు తలకాయ కొట్టుకొని బాధపడిపోతుంటాం. దానికి మహాత్ములు అంటారు ఈ 3వ రకాల దొంగలు. వీళ్ళ నుంచి జాగ్రత్త ఉండండి, వీళ్ళ నుంచి ప్రేమ తీసేయండి, సద్గురు చరణంలో నాటండి. గురు రూపమై నామరూపమై సంసారం చేయండి. సంసారం చేసేది ఏం తప్పలేదు. సంసారం విడిచిపెట్టాకే మహాత్ములు ఎప్పటికీ అనలేదు. ఆడవాళ్ళు అయితేమో మగవాళ్ళు అయితేమో అందరికీ వాళ్ళు చెప్పేది. ఎందుకో ఈ మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం ఉంది. పరమాత్మ తన ఆత్మ ఉద్ధారాన్ని కోరికే సమయం ఇచ్చినారు. దీంట్లో వెళ్ళిపోతా ఉంది తెలియక. మావాళ్ళు మనవాళ్ళు అనుకొని వీళ్ళు మోహములో వీళ్ళు ప్రేమలో వెళ్ళిపోతా ఉంది. లాస్ట్లో పశ్చాత్తాపం. అన్నీ వీళ్ళందరూ అంత సమయంలో జత ఇడిచిపెట్టేప్పుడు తలకాయ కొట్టుకొని బాధపడిపోతారు. నేనంతా ఇడిచిపెట్టిపోతున్నామంట. చూడండి మన వాళ్ళు పోయినారు, మన తాత వాళ్ళు ఏం మోసుకుపోయినారు? పయ్యే వాళ్ళంతా ఇడిచిపెట్టే పోయినారు. దాని కొరకు అంటారు రామ గయో రావణ గయో జాకో బహు పరివార్ కహే కబీర్ థిర్ నహీ సప్నే జిమ్ సంసార్. రామరావణ అంతా పెద్ద పెద్ద మహారాజులంతా వచ్చిపోయినారు. ఎవరు ఇక్కడ నిలబడలే శాశ్వతముగా. మరి మన ఇంటిలో ఎందరో పోయినారు. ముసలోడు పోయే వాళ్ళంతా విడిచిపెట్టి ఏడుస్తూ పోయినారు, నక్కొని ఎవరు పోలే. ఎందుకో ఇసుల సంసారానికి నమ్మి వాళ్ళు గతి పట్టినారు. చూడండి, భక్తి చేసుకొని పోయిన వాళ్ళు ఎంత ఆనందంలో పోయినారు. మీరా, రవిదాస్, సిద్ధయ్య, బ్రహ్మయ్య, యమారెడ్డి భక్తి చేసుకొని పోయిన వాళ్ళ ఆత్మ అమరుపు అయిపోయింది, వాళ్ళ పేరు అమరుపు అయిపోయింది. ఎంతవరకే సృష్టి ఉంటుంది అంతవరకే వాళ్ళ పేరే ఉంటుంది. ఎందుకో
సంసారం నుంచి ప్రేమ తీసేసినారు, సద్గురు చరణములో నామములో పెట్టుకొని పోయినారు, వాళ్ళు దాటిపోయినారు, బహుశాగా దాటిపోయినారు. ఎవరు సంసారంలో ప్రేమ పెట్టుకొని భక్తి నుంచి దూరం అయినారో వాళ్ళు పాకొట్టుకొని పోయినారు, జూజాలో సోలిపోయినారు. చూడండి, మన తాత పరితాత వాళ్ళు ఎందరో పోయినారో వాళ్ళ పేరే మనం మర్చిపోయినాం. ఎవరిన పేరే మనకు గుర్తుందా? ఎందరూ పోయినారా? మరి మహాత్ములు వాళ్ళ పేరే అట్లేక ఉంది. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వీళ్ళంతా సద్యుగంలో అయిన వాళ్ళు. ఇప్పుడున్న పొగుడుతారు వాళ్ళకి, ఎందుకో భక్తి చేసుకొని పోయినకి సార్థకం అయింది మానవ శరీరంలో వచ్చినకి. దాని కొరకే భక్తి చేయకపోతే ఈ శరీరానికి ఒక పైసా విలువలే, లాస్ట్లో ఒక దమ్ముడి విలువలే. ఎందుకంటే దీంతో ఏం పనికి రాదు, ఒక మానవుడితో ఏం పనికి రాదు. దాని కొరకే అదే మాట అంటున్నారు, మనం సంసారం చేయాలా, డ్యూటీ అనుకొని చేయాలా, ప్రేమ సంసారం నుంచి తీసేయాలా. ఎందుకో ఇది సుల్లే సుల్లు, ఇది నిజం కాదు, సుల్లు. యా వస్తువు నాశనం అవుతుంది అది సుల్లు, సుల్లు. శరీరము ఒకరోజు నాశనం అవుతుంది, సంసారం నాశనం అవుతుంది, మన సంబంధాలన్నీ నాశనం అవుతుంది. దానికే ప్రేమ చేసుకున్నాము. సత్యం ఏముందా? ఆత్మ సచ్. యా వస్తువు ఎప్పటికీ నాశనం అయ్యలే, అది సత్యం అంట. ఆత్మ సత్యమే ఉంది. ఆత్మ సచ్, నామ సచ్, గురు సచ్, పరమాత్మ సచ్. దానికి మర్చిపోయినాను. దాని సంగడే ప్రేమ పెట్టుకొని సంసారం చేయాల్సింది. మనము ఆ ప్రేమ సంసారం సంగడే పెట్టేసినాం, దాని నుంచి దూరం అయిపోయినాం. దానికే 84 లక్షల జీవరాశులు బాధపడుతూ ఉంది ఈ ఆత్మ. దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తున్నారు. చూడండి, మరి ఎందుకో మీరు ఇట్లా అమూల్యమైన సమయం దొరికి భక్తి నుంచి దూరం అవుతున్నారు. భక్తి చేయండి, సంసారం విడిచిపెట్టే పనిలే. సంసారంలో ఉండండి, ఒక డ్యూటీ అనుకొని చేయండి సంసారం. అప్పుడు కష్టాలు ఉండలే, నష్టాలు ఉండే సంసారములో ఆనందమే ఆనందం ఉంటుంది. సంసార రూపమై సంసారం చేస్తే కష్టాలు, నష్టాలు, వ్యాధి, బాధ అంతా వస్తుంది. అదే నామరూపమై సంసారం చేస్తే ఏమేమి ఉండలే, ఆనందమే ఆనందం. పెరిగిపోతే గురుదు పెరిగిపోయా, అన్నీ నష్టమైతే గురుదు నష్టమవుతుంది. అంత గురుదు అనుకొని పోతే పరమాత్మది అనుకొని నడుస్తే మనకేమో నష్టమైతే పరమాత్మది పాయా, పెరిగిపోతే పరమాత్మది పెరిగిపోయా. మనకేమో మనం ఒకరోజు విడిచిపెట్టిపోయేవాళ్ళు. మన ప్రేమ నామములో ఉంటే మనసు పైన ప్రభావం పడలే, ఆనందమే ఆనందం ఉంటుంది. దానికే మహాత్ములు అంటారు, సంసారం చేయాలా, సంసార రూపమై సంసారం చేయకూడదు, నామరూపమై సంసారం చేయాలా. ఈ లోకం పరలోకం రెండు సుఖాలు మనకి దొరికిపోతాయి. ఇక్కడ మనం ఆనందంలో ఉండొచ్చు, పయ్యేపడు అదే గురువు మరి నామం వస్తారా, పై మండలాలు తొలగిపోతారా, మరి మృతులోకంలో పంపించలే, అక్కడ ఆనందంలో ఉండొచ్చు. గురువు ఎప్పుడు జత ఉంటారు. జై जो करे है सो सब भला, तेरी बुद्धि मलिना, मन चंचल घाटा गहे. మరి అదే స్వామీజీ మహారాజ్ అంటారు, మీరు ఆ గురు మోజులో ఉండండి. ఎందుకు ఎప్పుడు నుంచి మనం గురువు సన్నిధానంలో పోతాము, గురువు వాళ్ళు కావాలా, తను మన ధను అన్ని గురువుకిచ్చి గురువు వాళ్ళు కావాలి. మన సంసారం గురుదే, మన పొలం పంట అంతా గురుదే, మన కుటుంబం అంతా గురుదే. ఇక ఏమో
మనం ఒక నామరూపమై సంసారం నాగలు దున్నేప్పుడు నామ సుమరన్, కలుపు తొగేప్పుడు నామ సుమరన్ అయిపోయా. నిజమైన సన్యాసి సంసారములో ఉండి సన్యాసి. మనసు ಯಾವ రూపమైంది అక్కడ పోయి చేరుతాం. మనసు నామరూపమైంది అంటే పరమాత్మలో చేరుతాము. మనసు సంసార రూపమైంది అంటే సంసారంలో వస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శరీరానికే సన్యాసి చేస్తాం, దీనికే కాబట్ట రుద్ర చేస్తాం. భార్య పిల్లడు ఇల్లు వాకలు ఇడిసిపెట్టి అడవికి పై కూర్చుంటాం. శరీరం ఏమో అడవిలో ఉంటుంది, మనసు లోపల సంసారం ఉంటుంది. సంసార చింత తోలిచ్చి దాన్ని కోసి ఆ రూమ్ కడితే ఫస్ట్ మారమ్మ 2 రూమ్ కడితే మారమ్మ మా నుంచి వాకలు కిటికీ తీరులు అన్నీ అయి 2 సంవత్సరాలు కట్టి దొరికింది మారమ్మ. చూడండి ఆ మారమ్మ మహిమ. ఇప్పుడు ఆ రూములో అంత బియ్యము బేళ రాగి అంత పెడుతుంటాము. ఎంతమందిని తినిపోతా ఉంటే అదొక కడ అయ్యలేదు, పెరుగుతా పోతా ఉంటుంది. కొనే పని ఉండలేదు. మరి చూడండి ఎట్లా. మరి ఇక్కడ ఉంది తిమ్మప్ప కొండ దగ్గర. తిమ్మప్ప కొండ ఎవరికి పుల్ల ముట్టలేదు. దాంతో ముడితే వాళ్ళకి చాలా కష్టం వచ్చింది. కొట్టలేదు, ఎప్పుడుకే ఎండిపోయి అట్లే పడిపోతుంది, ఎవరు ముట్టుకునేలే. నాకు ఏమైంది, బండారాలో అల్లాపురము కుందుర్పి అల్లాపురము ఆడాడంతా రెడ్డి వాళ్ళదంతా జుంబిమాన్ తుంబిమాన్ అంతా అయిపోయింది. మంచి మాన ఇచ్చేలేదు, అంతలో వాడిని ఇచ్చేది దేవుని మాన. రాగి మనంతా అయిపోయింది. ఒక 10 సంవత్సరాల లోపల అయిపోయింది. ఇంకేం చేయాల, కట్టి ఎక్కడ లేవు. మేము లింగారెడ్డి పోతే తిమ్మప్ప కొండకి ఈడ ములుకునూరు దగ్గర ఎవరు పొయ్యకి లేదు. ఒక పుల్ల ఇంత పడి ఉంటేనే ముట్టకి లేదు, వాళ్ళకి అప్పుడే కనబడుతుంది. కట్టి బండి పైన ఎత్తుకోపోతే అప్పుడే ఎద్దు కాలు ఇరిగిపోయింది, బండి అంతా ఇరిగిపోయింది, చాలా ఎద్దు పడింది అంతే వీళ్ళు చెప్తుంటారు. చూడండి మరి ఏమైంది, నేను చూస్తే చాలా చింతమానంతా ఎండిపోయి పడి ఉంది లావు మాన. ఎవరు ముట్టుకునే వాళ్ళు లేరు. నేను రెడ్డి చాలా బాగుంది, ఇంకో 4-5 సంవత్సరాలు ఎండిపోయిన మానే మనకి దండిగా దొరుకుతుంది అంటే ఎవరికి అడగాల. 2 గుంపు ఉంది, బాయల పార్టీ కమ్ముల పార్టీ 2 ఉంది ఆ ఊర్లో. మేము ఆ గుడిలో పోయి 2 అరటిపండు ఒక ఆకు పెట్టి వస్తే వాళ్ళు చెప్పాకి పోతే మరి వాళ్ళు బాయల వాళ్ళకి అందరికీ పిలిపించి వాళ్ళకి అడిగితే, చూడండి మేము తిమ్మప్ప కొండకి పోయి వాళ్ళకి అడుగు వచ్చినాము, మీరు కట్టి తీసుకుపోవచ్చు అంటున్నారా, మీరేం చెప్తారంట. ఏ స్వామి ఆశ్రమానికి తొలగిపోవచ్చు అంట వాళ్ళు. మరి కమ్మోలు వాళ్ళ పార్టీకి పోయి అడిగితే, స్వామి మేము మాత్రం చెప్పలే, మీకు ధైర్యం ఉంటే మీరు తొలగిపోండి. వాళ్ళకి భయం ఎక్కువ. మరి ఏం చేస్తే అంత మేమంతా ఇది మీకు నమ్మకం లేకపోతే పోయి దేవస్థానంలో చూడండి, అరటిపండు మరి తమలాకు పెట్టి వచ్చినామంటారు. మరి లాస్ట్కి అంతా 2-3 సంవత్సరాలు ఎండిపోయిన మానంతా తీసుకొచ్చిన అయిపోయింది బండారాకి. లాస్ట్కి ఇంకో 4వ సంవత్సరానికి ఏం లేదు, పెద్దొక మాన ఉంటుంది, జంపగా పోయింది. యాదో కట్టి పనికి వస్తుంది, మరి 2 సంవత్సరాలు కట్టి దొరుకుతుంది, అదే కొడతా ఉన్నామా. అది పైకి ఎక్కే జాగాలో పచ్చిమాని కొడుతున్నా, బాగా లావుగా ఉంది. ఎవరు బండి కట్టుకొని వచ్చినారు, వాళ్ళంతా మాట్లాడుతూ, ఏ స్వామికి ఎవరు ఇట్లా ఎప్పుడు ఇట్లా మాని కొట్టలేదు, ఎవరు మాని కొడుతున్నారు, వీళ్ళకి ఏమేమి గరాచారం ఉంది అంట మాట్లాడుకొని పోతున్నారు పైకి. మేమంతా కొట్టి మధ్యాహ్నం పడేంత తుండు చేసినాము. మన హనుమప్పకి ట్రాక్టర్ ఉండే ఊర్లో, హనుమప్పకి ట్రాక్టర్ అడిగితే హనుమప్ప భయం, స్వామి ఎట్లా మరి ఆ ఊర్లో ఇట్లా జరిగింది, ట్రాక్టర్కి ఏమేమైతే నీవేం భయం పడొద్దు, మేము నరుకున్నాం, మేము కొట్టున్నాము, ఏమేమైతే నాకు కావాలా, కానీ మీ ట్రాక్టర్కి ఏమయ్యలే, భయం పడదు ఇచ్చినారు.
పోయి అన్ని తోలుకున్నాం అంత కట్టి అంతా. అప్పుడు ఊరు వాళ్ళంతా భయం పడిపోయినా, ఓహో ఈ స్వామి ఇంకో ఈ అడవిన ఖాళీ చేసేస్తారంట, ఇంకో ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మరి ఎక్కడెక్కడ చూడండి. అలాగా దేవీ దేవతలు ఏమి చెడ్డవాళ్ళు కాదు, మంచి వాళ్ళు మనకే సహాయం చేస్తారు. మీరు నామస్మరణ ధ్యానం చేస్తూ ఉంటే యావ దేవీ దేవతలు మీకు ఏం చేసేలే, వాళ్ళకే సంతోషమే. గురు భక్తి చేస్తే వాళ్ళకే సంతోషమే, వాళ్ళు ఏం చేసేకి లేదు. మనం భయం పడకూడదు, మనసు మోసం చేస్తుంది. మనం ఏం చేస్తామా, ఇక్కడ గురు భక్తి అక్కడ దేవుని భక్తి రెండు పట్టుకొని పోతాం. మరి ఎవరు మనకి రక్షణ చేసేవాళ్ళు? ఒక పక్క నమ్మకం లేవు, దానికి ఒకే నమ్మకం ఉండాల, ఒకే విశ్వాసం ఉండాల, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. అక్కడ ఇక్కడ అన్ని నమ్మక పెట్టుకొని ఇది చేస్తుంటే మనం ఎక్కడికి అయ్యలే లాస్ట్కి. దాని కొరకే అంటారు ఏక సాధే సబ్ సదే, సబ్ సాధే సబ్ జాయ్. ఒక పైన నమ్మక పెట్టుకొని సాధనం చేస్తే అవుతుంది, అన్ని పైన నమ్మక పెట్టుకొని సాధన చేసేకపోతే ఏమి దొరకలే. వాళ్ళు కొట్లాట అవుతుంది. నీకు నమ్మునా నీవు పో, నీకు నమ్మునా నీవు పో అంటే ఈయన బండి మనకు. దేవా రక్షిసు గురుదేవా దయామయ దయామయ కామ క్రోధ మద మాత్సరవ్యంబా వైరగలను తడియను దేవా కామ క్రోధ మద మాత్సరవ్యంబా వైరగలను తడియను దేవా లోభ మోహ బింబ కాలజాల రక్షిసు గురుదేవా దేవా రక్షిసు గురుదేవా దయామయ దయామయ కుల కుటుంబ సుత ಹಿತರೆಂದೆಣಸಿ ಗತಿ ಕಾಣದೇನ ಬಲನಿಗದೆ ಕುಟುಂಬ ಸುತ ಹಿತರೆಂದೆಣಸಿ ಗತಿ ಕಾಣದೇನ ಬಲನಿಗದೆ ಮಾಯ ಮಮತೆ ಬಾರಿಸು ತಿರುವುದು ರಕ್ಷಿಸು ಗುರುದೇವಾ ದೇವಾ ರಕ್ಷಿಸು ಗುರುದೇವಾ ದಯಾ ದಯಾಮಯ ಹೀನ ದೀನ ಕಡು ಪಾಪಿಯೋ ನಾನು ಮಾನವ ಜನ್ಮವೋ ವ್ಯರ್ಥವ ಕಳೆದೆ ಹೀನ ಕಡು ಪಾಪಿಯೋ ನಾನು ಮಾನವ ಜನ್ಮವೋ ವ್ಯರ್ಥವ ಮಾವೋ ನೀಡೆದಯ್ಯ ರಕ್ಷಿಸು ಗುರುದೇವಾ ದೇವಾ ರಕ್ಷಿಸು ಗುರುದೇವಾ
आता है। तेलुगु में दिन गुरु चले ना थाके सभी उपाय करे नाम समरो मीत धीरज धर घट में रहो। ఇప్పుడు ఇంతవరకే స్వామీజీ మహారాజ్ ఈ బాణీలో గురు మహిమ విషయంలో బాణీ రాసినారు. ఎందుకంటే భక్తిద మూలు గురు భక్తి. సంత మతములో ఫస్ట్ ఏమిటి అంటే గురు భక్తి. సత్సంగ్, సేవ, భజన, సుమరన్ చేసి గురుకి అంతరములో ప్రకట చేసుకునేది, అంతవరకే గురు భక్తి. అంతరములో గురు స్వరూప ప్రకటన అయిన తర్వాత గురు భక్తి సమాప్తం. తర్వాత నామ భక్తి స్టార్ట్ అవుతుంది. గురు కృప వలన అంతరములో నాదం మరి జ్యోతి ప్రకటన అయిపోతుంది. ఇప్పుడు మనము సేవ, సత్సంగ్, నామ సుమరన్, భజన చేసి మన చైతన్యము ఈ 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేస్తుంది. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వచ్చేస్తుంది. మన జ్ఞాన చచ్చు 3వ కన్ను తెరుస్తుంది. లోపల ఆత్మదర్శనం అవుతుంది. మరి గురు ప్రకటన అవుతారు. ಯಾವ గురు మనకి నామం ఇచ్చినారో ఆయన బయట నామం ఇచ్చి బయట ఉంటే మనకి ముక్తి ఎట్లా ఇస్తారు? ఎప్పుడు మన చేతన అంతర్ముఖం అవుతుంది, మన జ్ఞాన చచ్చు తెరుస్తుంది, ఆయన లోపల ప్రకటన అవుతారు గురు. అప్పుడు మాట్లాడతారు. మీకు మీరేం అడిగితే మీ ప్రశ్నకి జవాబిస్తారు. అప్పుడు నుంచి గురు ఎప్పుడు జత ఉంటారు. మీరు అమెరికాకి పోండి, గురు జత ఉన్నారు. మీరు అడవిలో ఉండండి, గురు జత ఉన్నారు. ఒకతూరు గురు లోపల ప్రకటన అయితే అంతవరకే గురు భక్తి. గురుకి ప్రసన్న చేసే అంతరములో ప్రకటన చేసుకున్న వరకే గురు భక్తి. తర్వాత నామ భక్తి. నామ భక్తి అంటే ఆ అంతరంలో నాదం ప్రకటన అవుతుంది, అనహద నాదం. దాని ఇంట ఉంటే మన కర్మాలంతా వెళ్ళిపోతా ఉంటుంది. నామసం జపం చేసే పనిలే. జపం ఎంతవరకే 9 ద్వారాల్లో విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేవరకే జపం అవసరం. తర్వాత జపం అవసరం లేదు. ధ్యానంలో కూర్చుంటేనే గురువు వచ్చి లోపల నిలబడతారు. మరి నాదం 24 గంటల చాలు ఉంటుంది, బందే అయ్యలేదు. మనం పండుకుంటేనే నాదం చాలు ఉంటుంది, బాగా వినపడుతుంది గట్టిగా నిద్రలో. ಬೇರೆ ಪಕ್ಕ మనసే పొయ్యలే, మనసుపై నాదంలో లీనమవుతుంది. ఇడిసిపెట్టి బయటే పోదు మనస్సు. అప్పుడు మనసు మన స్వాధీనం వస్తుంది. ఎప్పుడు ఆ అనహద నాద్ మనలో ప్రకటన అవుతుంది. అంతవరకే ఎన్ని ప్రయత్నాలు చేస్తే మనసు మన స్వాధీనం రాదు. దానికి స్వామీజీ మహారాజ్ గారు చెప్పినారు, కోటి జతన సే యహ మన నహీ మానే ధున సునకర్ మన సమझाए. కోటి ప్రయత్నాలు చేస్తే మీ మనసు మీ స్వాధీనం రాదు, మీ మాట వినలే. అంతరములో నాదాధారం దొరకపోతే మీ స్వాధీనం వచ్చేస్తుంది. ఎందుకంటే మనస్సుకు ఆనందం కావాలా, రుచి కావాలా. దీనికి ఎక్కడ ఆనందం దొరికితే పారిపోతూ ఉంటుంది. దానికింత మంచి వస్తువు దొరికితే దాని రూపం అవుతుంది. ఇది ఎక్కడ స్థిరం కాదు. ఈ 3 లోకాల్లో మంచి వస్తువుకింత మంచి వస్తువు దొరకపోతే మనసుపై దాంట్లో లీనమవుతుంది. అది ఏమిటి అంటే అనాథనాదం మన లోపల ఉంది. 10వ ద్వారంలో దున్కారిస్తూ ఉంది ఆ నాదం. దాంట్లో ఎంత ఆనందం ఉంది, ఎంత సుఖం ఉంది అంటే 3 లోకంలో ಯಾವ వస్తువులు లేవు. ఆ ఆనందం మనసుకి దొరకకపోతే దాంట్లో పోయి చేరుతుంది మనసు నాదంలో. మరి నాదం విడిచిపెట్టి బయటే రాదు మనసు.
అప్పుడు ఈయనకి నిజమైన సుఖ మరి శాంతి దొరుకుతుంది. దాని కొరకే స్వామీజీ మహారాజు ఇంతవరకు ఏం చెప్పినారో, ఫస్ట్ గురుకి అంతరంలో ప్రకటన చేసుకునేది గురు భక్తి. దాని కొరకే గురు పైన ప్రేమ ప్రకటన కావాలా. మనము చైతన్ అంతర్ముఖం కావాలంటే, గురు మనలో ప్రకటన కావాలంటే గురుచరణంలో ప్రేమ ప్రకటన కావాలి. మన ప్రేమ జగత్ రూపం అయిపోయింది, కుటుంబ పరివార స్వరూపం అయిపోయింది. ఎప్పుడూ సంసార చింత చేస్తుంటాం కానీ గురు చింత చేసుకుంటాం లేదు. మనసే సంసార రూపం అయిపోయింది, కుటుంబ పరివార రూపం అయిపోయింది. దానికే వీళ్ళే మంచి వాళ్ళు అంటారు స్వామి వాళ్ళ, వీళ్ళు దొంగోలు అంట. ఎవరు కుటుంబ పరివారంలో ఉండే వాళ్ళంతా దొంగోలు అంటున్నారు. ఎందుకంటే దొంగలు 3 రకాలు ఉంటారు. ఒక దొంగలంటే మనం బాగా నిద్రలో ఉండేప్పుడు చూడండి, పాత ఇల్లు, అప్పుడు మట్టి ఇల్లు, ఎక్కడైనా ఇంత రంధ్రం కొట్టుకొని అంత దోపిడీ చేసుకొని పోయేది నిద్రలో ఉండేప్పుడు పత్తే లేక. అదొక రక దొంగలు. ఇప్పుడు 2వ రకాల దొంగలు అంటే బందుకాలు తీసుకొని వస్తారు 10-12 మంది. వాళ్ళేం పగల వచ్చి బందుకు చూపించుకొని 2 ఎట్టు కొట్టి అన్ని మోసుకుపోతారు. ఇది 2 రకాలు దొంగలు. ఇక 3వ రకాల దొంగలు అంటే మన కుటుంబంలో ఉండేవాళ్ళు. ఈ 3వ రకాల దొంగలు బాగా తీపి మాట్లాడి మన సంగడ ప్రేమ చేసుకొని మంది ఇట్లా అమూల్యమైన శ్వాస రూపమైన సంపత్తి లూటి చేస్తున్నారు వీళ్ళు. పరమాత్మ ఇచ్చింది మానవ శరీరం తన భక్తి కోరికే, తన ఆత్మ ఉద్ధారణ కోరికే. ఎవరు ప్రేమలో మోహంలో వెళ్ళిపోతా ఉంది మన సమయం. వీళ్ళు మోసం చేస్తున్నారు. పరిణామం ఏమవుతుంది అంత సమయంలో? పశ్చాత్తాపమే. ఎందుకో ప్రాణం పోయే సమయంలో వీళ్ళంతా దూరం అయిపోతారు. ఎవరు జత వచ్చేవాళ్ళు లేరు, కాపాడే వాళ్ళు లేరు, అందరూ దూరం అయిపోతారు. ప్రయోజనం ఏమిటి ప్రేమ చేసినకే? దానికి వీళ్ళు ప్రేమలో మరి ఇట్లా అమూల్యమైన సమయం మనం పాగొట్టుకొని అంత సమయంలో పోయేప్పుడు తలకాయ కొట్టుకొని బాధపడిపోతుంటాం. దానికి మహాత్ములు అంటారు ఈ 3వ రకాల దొంగలు. వీళ్ళ నుంచి జాగ్రత్త ఉండండి, వీళ్ళ నుంచి ప్రేమ తీసేయండి, సద్గురు చరణంలో నాటండి. గురు రూపమై నామరూపమై సంసారం చేయండి. సంసారం చేసేది ఏం తప్పులేదు. సంసారం విడిచిపెట్టాకే మహాత్ములు ఎప్పటికీ అనలేదు. ఆడవాళ్ళు అయితేమో మగవాళ్ళు అయితేమో అందరికీ వాళ్ళు చెప్పేది. ఎందుకో ఈ మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం ఉంది. పరమాత్మ తన ఆత్మ ఉద్ధారాన్ని కోరికే సమయం ఇచ్చినారు. దీంట్లో వెళ్ళిపోతా ఉంది తెలియక. మావాళ్ళు మనవాళ్ళు అనుకొని వీళ్ళు మోహములో వీళ్ళు ప్రేమలో వెళ్ళిపోతా ఉంది. లాస్ట్లో పశ్చాత్తాపం. అన్నీ వీళ్ళందరూ అంత సమయంలో జత ఇడిసిపెట్టేప్పుడు తలకాయ కొట్టుకొని బాధపడిపోతారు. నేనంతా ఇడిసిపెట్టిపోతున్నామంట. చూడండి మన వాళ్ళు పోయినారు, మన తాత వాళ్ళు ఏం మోసుకుపోయినారు? పయ్యే వాళ్ళంతా ఇడిసిపెట్టే పోయినారు. దాని కొరకు అంటారు రామ గయో రావణ గయో జాకో బహు పరివార్ కహే కబీర్ థిర్ నహీ సప్నే జిమ్ సంసార్. రామరావణ అంతా పెద్ద పెద్ద మహారాజులంతా వచ్చిపోయినారు. ఎవరు ఇక్కడ నిలబడలే శాశ్వతముగా. మరి మన ఇంటిలో ఎందరో పోయినారు. ముసలోడు పోయే వాళ్ళంతా విడిచిపెట్టి ఏడుస్తూ పోయినారు, నక్కొని ఎవరు పోలే. ఎందుకో ఇసుల సంసారానికి నమ్మి వాళ్ళు గతి పట్టినారు. చూడండి, భక్తి చేసుకొని పోయిన వాళ్ళు ఎంత ఆనందంలో పోయినారు. మీరా, రవిదాస్, సిద్ధయ్య, బ్రహ్మయ్య, యమారెడ్డి భక్తి చేసుకొని పోయిన వాళ్ళ ఆత్మ అమరుపు అయిపోయింది, వాళ్ళ పేరు అమరుపు అయిపోయింది. ఎంతవరకే సృష్టి ఉంటుంది అంతవరకే వాళ్ళ పేరే ఉంటుంది.
ఎందుకో సంసారం నుంచి ప్రేమ తీసేసినారు. సద్గురు చరణములో నామములో పెట్టుకొని పోయినారో వాళ్ళు దాటిపోయినారు, బహుశాగా దాటిపోయినారు. ఎవరు సంసారంలో ప్రేమ పెట్టుకొని భక్తి నుంచి దూరం అయినారో వాళ్ళు పాకొట్టుకొని పోయినారు, జూజాలో సోలిపోయినారు. చూడండి, మన తాత పరితాత వాళ్ళు ఎందరో పోయినారో వాళ్ళ పేరే మనం మరిచేపోయినాము. ఎవరిన పేరే మనకు గుర్తుందా? ఎందరూ పోయినారా? మరి మహాత్ములు వాళ్ళ పేరే అట్లేక ఉంది. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వీళ్ళంతా సద్యుగంలో అయిన వాళ్ళు. ఇప్పుడునే పొగుడుతారు వాళ్ళకి. ఎందుకో భక్తి చేసుకొని పోయినకి సార్థకం అయింది మానవ శరీరంలో వచ్చినకి. దాని కొరకే భక్తి చేయకపోతే ఈ శరీరానికి ఒక పైసా విలువలే, లాస్ట్లో ఒక దమ్ముడి విలువలే. ఎందుకంటే దీంతో ఏం పనికి రాదు, ఒక మానవుడితో ఏం పనికి రాదు. దాని కొరకే అదే మాట అంటున్నారు, మనం సంసారం చేయాలా, డ్యూటీ అనుకొని చేయాలా, ప్రేమ సంసారం నుంచి తీసేయాలా. ఎందుకో ఇది సుల్లే సుల్లు, ఇది నిజం కాదు, సుల్లు. యా వస్తువు నాశనం అవుతుంది అది సుల్లు, సుల్లు. శరీరము ఒకరోజు నాశనం అవుతుంది, సంసారం నాశనం అవుతుంది, మన సంబంధాలన్నీ నాశనం అవుతుంది. దానికే ప్రేమ చేసుకున్నాము. సత్యం ఏముందా? ఆత్మ సచ్. యా వస్తువు ఎప్పటికీ నాశనం అయ్యలే, అది సత్యం అంట. ఆత్మ సత్యమే ఉంది. ఆత్మ సచ్, నామ సచ్, గురు సచ్, పరమాత్మ సచ్. దానికి మర్చిపోయినాను. దాని సంగడే ప్రేమ పెట్టుకొని సంసారం చేయాల్సింది. మనము ఆ ప్రేమ సంసారం సంగడే పెట్టేసినాం, దాని నుంచి దూరం అయిపోయినాం. దానికే 84 లక్షల జీవరాశులు బాధపడుతూ ఉంది ఈ ఆత్మ. దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తున్నారు. చూడండి, మరి ఎందుకో మీరు ఇట్లా అమూల్యమైన సమయం దొరికి భక్తి నుంచి దూరం అవుతున్నారు. భక్తి చేయండి, సంసారం విడిచిపెట్టే పనిలే. సంసారంలో ఉండండి, ఒక డ్యూటీ అనుకొని చేయండి సంసారం. అప్పుడు కష్టాలు ఉండలే, నష్టాలు ఉండే సంసారములో ఆనందమే ఆనందం ఉంటుంది. సంసార రూపమై సంసారం చేస్తే కష్టాలు, నష్టాలు, వ్యాధి, బాధ అంతా వస్తుంది. అదే నామరూపమై సంసారం చేస్తే ఏమేమి ఉండలే, ఆనందమే ఆనందం. పెరిగిపోతే గురుదు పెరిగిపోయా, అన్నీ నష్టమైతే గురుదు నష్టమవుతుంది. అంత గురుదు అనుకొని పోతే, పరమాత్మది అనుకొని నడిస్తే మనకేమో నష్టమైతే పరమాత్మది పాయా, పెరిగిపోతే పరమాత్మది పెరిగిపోయా. మనకేమో మనం ఒకరోజు విడిచిపెట్టిపోయేవాళ్ళు. మన ప్రేమ నామములో ఉంటే మనసు పైన ప్రభావం పడలే, ఆనందమే ఆనందం ఉంటుంది. దానికే మహాత్ములు అంటారు, సంసారం చేయాలా, సంసార రూపమై సంసారం చేయకూడదు, నామరూపమై సంసారం చేయాలా. ఈ లోకం పరలోకం రెండు సుఖాలు మనకి దొరికిపోతాయి. ఇక్కడ మనం ఆనందంలో ఉండొచ్చు, పయ్యేపడు అదే గురు మరి నామం వస్తారా, పై మండలాలు తొలగిపోతారా, మరి మృతులోకంలో పంపించలే, అక్కడ ఆనందంలో ఉండొచ్చు. గురు ఎప్పుడు జత ఉంటారు. జై जो करे है सो सब भला, तेरी बुद्धि मलिना, मन चंचल घाटा गहे. మరి అదే స్వామీజీ మహారాజ్ అంటారు, మీరు ఆ గురు మోజులో ఉండండి. ఎందుకు ఎప్పుడు నుంచి మనం గురువు సన్నిధానంలో పోతాము, గురువు వాళ్ళు కావాలా, తను మన ధను అన్ని గురువుకిచ్చి గురువు వాళ్ళు కావాలి. మన సంసారం గురుదే, మన పొలం పంట అంతా గురుదే, మన కుటుంబం అంతా గురుదే. ఇక ఏమో
మనం ఒక నామరూపమై సంసారం, నాగలు దున్నేప్పుడు నామ సుమరన్, కలుపు తొగేప్పుడు నామ సుమరన్ అయిపోయా. నిజమైన సన్యాసి సంసారములో ఉండి సన్యాసి. మనసు ಯಾವ రూపమైంది అక్కడ పోయి చేరుతాం. మనసు నామరూపమైంది అంటే పరమాత్మలో చేరుతాము. మనసు సంసార రూపమైంది అంటే సంసారంలో వస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శరీరానికే సన్యాసి చేస్తాం, దీనికే కాబట్ట రుద్ర చేస్తాం. భార్య పిల్లడు ఇల్లు వాకలు ఇడిసిపెట్టి అడవికి పై కూర్చుంటాం. శరీరం ఏమో అడవిలో ఉంటుంది, మనసు లోపల సంసారం ఉంటుంది. సంసార చింత ఎప్పుడు తోలిచ్చి దాన్ని కోసి ఆ రూమ్ కడితే, ఫస్ట్ మారమ్మ 2 రూమ్ కడితే, మారమ్మ మా నుంచి వాకలు కిటికీ తీరులు అన్నీ అయి 2 సంవత్సరాల కట్టి దొరికింది మారమ్మ. చూడండి ఆ మారమ్మ మహిమ. ఇప్పుడు ఆ రూములో అంత బియ్యము బేళ రాగి అంత పెడుతుంటాము. ఎంతమందిని తినిపోతా ఉంటే అదొక కడ అయ్యలేదు, పెరుగుతా పోతా ఉంటుంది, కొనే పని ఉండలేదు. మరి చూడండి ఎట్లా. మరి ఇక్కడ ఉంది తిమ్మప్ప కొండ దగ్గర. తిమ్మప్ప కొండ ఎవరికి పుల్ల ముట్టలేదు, దాంతో ముడితే వాళ్ళకి చాలా కష్టం వచ్చింది. కొట్టలేదు, ఎప్పుడుకే ఎండిపోయి అట్లే పడిపోతుంది, ఎవరు ముట్టుకునేలే. నాకు ఏమైంది, బండారాలో అల్లాపురము, కుందుర్పి, అల్లాపురము, ఆడాడంతా రెడ్డి వాళ్ళదంతా జుంబిమాన్ తుంబిమాన్ అంతా అయిపోయింది. మంచి మాన ఇచ్చేలేదు, అంతలో మాన ఇచ్చేది దేవుని మాన. రాగి మానంతా అయిపోయింది. ఒక 10 సంవత్సరాల లోపల అయిపోయింది. ఇంకేం చేయాల, కట్టి ఎక్కడ లేవు. మేము లింగారెడ్డి పోతే తిమ్మప్ప కొండకి ఈడ ములుకునూరు దగ్గర ఎవరు పొయ్యకి లేదు. ఒక పుల్ల ఇంత పడి ఉంటేనే ముట్టకి లేదు, వాళ్ళకి అప్పుడే కనబడుతుంది. కట్టి బండి పైన ఎత్తుకోపోతే అప్పుడే ఎద్దు కాలుమురి ఇరిగిపోయింది, బండి అంతా ఇరిగిపోయింది, చాలా ఎద్దు పడింది అంతే. వీళ్ళు చెప్తుంటారు చూడండి. మరి ఏమైంది, నేను చూస్తే చాలా చింతమానంతా ఎండిపోయి పడి ఉంది, లావు మాన. ఎవరు ముట్టుకునే వాళ్ళు లేరు. నేను రెడ్డి చాలా బాగుంది, ఇంకో 4-5 సంవత్సరాలు ఎండిపోయిన మానే మనకి దండిగా దొరుకుతుంది అంటే ఎవరికి అడగాల. 2 గుంపు ఉంది, బాయల్ పార్టీ కమ్ముల పార్టీ 2 ఉంది ఆ ఊర్లో. మేము ఆ గుడిలో పోయి 2 అరటిపండు ఒక ఆకు పెట్టి వస్తే వాళ్ళు చెప్పాకి పోతే, మరి వాళ్ళు బాయల్ వాళ్ళకి అందరికి పిలిపించి వాళ్ళకి అడిగితే, చూడండి మేము తిమ్మప్ప కొండకి పోయి వాళ్ళకి అడుగు వచ్చినాము, మీరు కట్టి తీసుకుపోవచ్చు అంటున్నారా, మీరేం చెప్తారంట. ఏ స్వామి ఆశ్రమానికి తొలగిపోవచ్చు అంట వాళ్ళు. మరి కమ్మోలు వాళ్ళ పార్టీకి పోయి అడిగితే, స్వామి మేము మాత్రం చెప్పలే, మీకు ధైర్యం ఉంటే మీరు తొలగిపోండి. వాళ్ళకి భయం ఎక్కువ. మరి ఏం చేస్తే అంత మేమంతా ఇది మీకు నమ్మకం లేకపోతే పోయి దేవస్థానంలో చూడండి, అరటిపండు మరి తమలాకు పెట్టొచ్చినామంటారు. మరి లాస్ట్కి అంతా 2-3 సంవత్సరాలు ఎండిపోయిన మానంతా తీసుకొచ్చిన, అయిపోయింది బండారాకి. లాస్ట్కి ఇంకో 4వ సంవత్సరానికి ఏం లేదు, పెద్దొక మాను ఉంటుంది, జంపగా పోయింది. యాదో కట్టి పనికి వస్తుంది, మరి 2 సంవత్సరాలు కట్టి దొరుకుతుంది, అదే కొడుతూ ఉన్నామా. అది పైకి ఎక్కే జాగాలో పచ్చి మాను కొడుతున్నా, బాగా లావుగా ఉంది. ఎవరు బండి కట్టుకొని వచ్చినారు, వాళ్ళంతా మాట్లాడుతూ, ఏ స్వామికి ఎవరు ఇట్లా ఎప్పుడు ఇట్లా మాను కొట్టలేదు, ఎవరు మాను కొడుతున్నారు, వీళ్ళకి ఏమేమి గరాచారం ఉంది అంటే మాట్లాడుకొని పోతున్నారు పైకి. మేమంతా కొట్టి మధ్యాహ్నం పడేంత తుండు చేసినాము. మన హనుమప్పకి ట్రాక్టర్ ఉండే ఊర్లో, హనుమప్పకి ట్రాక్టర్ అడిగితే హనుమప్ప భయం, స్వామి ఎట్లా మరి ఆ ఊర్లో ఇట్లా జరిగింది, ట్రాక్టర్కి ఏమేమైతే నీవేం భయం పడొద్దు, మేము నరుకున్నాం, మేము కొట్టున్నాము, ఏమేమైతే నాకు కావాలా, కానీ మీ ట్రాక్టర్కి ఏమయ్యలే, భయం పడద్దు, ఇచ్చినారు.
పోయి అన్ని తోలుకున్నాం అంత కట్టి అంతా. అప్పుడు ఊరు వాళ్ళంతా భయం పడిపోయినా, ఓహో ఈ స్వామి ఇంకో ఈ అడవిన ఖాళీ చేసేస్తారంట, ఇంకో ఫారెస్ట్ వాళ్ళకి ఏం చేస్తున్నారు. మరి ఎక్కడెక్కడ చూడండి. అలాగా దేవీ దేవతలు ఏమి చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్ళు. వాళ్ళు మనకే సహాయం చేస్తారు. మీరు నామస్మరణ ధ్యానం చేస్తుంటే యావ దేవీ దేవతలు మీకు ఏం చేసేలే, వాళ్ళకే సంతోషమే. గురు భక్తి చేస్తే వాళ్ళకే సంతోషమే, వాళ్ళు ఏం చేసేకి లేదు. మనం భయం పడకూడదు, మనసు మోసం చేస్తుంది. మనం ఏం చేస్తామా, ఇక్కడ గురు భక్తి అక్కడ దేవుని భక్తి రెండు పట్టుకొని పోతాం. మరి ఎవరు మనకి రక్షణ చేసేవాళ్ళు? ఒక పక్క నమ్మకం లేవు, దానికి ఒకే నమ్మకం ఉండాల, ఒకే విశ్వాసం ఉండాల, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. అక్కడ ఇక్కడ అన్ని నమ్మకం పెట్టుకొని ఇది చేస్తుంటే మనం ఎక్కడికి అయ్యలే లాస్ట్కి. దాని కొరకే అంటారు ఏక సాధే సబ్ సదే, సబ్ సాధే సబ్ జాయ్. ఒక పైన నమ్మకం పెట్టుకొని సాధనం చేస్తే అవుతుంది, అన్ని పైన నమ్మకం పెట్టుకొని సాధన చేసేకపోతే ఏమి దొరకలే. వాళ్ళు కొట్లాట అవుతుంది. నీకు నమ్మినారు నీపు, నీకు నమ్మినారు నీపు అంట. ఈయన బండి మునుగు తోలిచ్చి దాన్ని కోసి ఆ రూమ్ కడితే, ఫస్ట్ మరమ్మ 2 రూమ్ కడితే, మరమ్మ మా నుంచి వాకలు కిటికీ తీరులో అన్నీ అయి 2 సంవత్సరాలు కట్టి దొరికింది మరమ్మలో. చూడండి ఆ మరమ్మ మహిమ. ఇప్పుడున్న ఆ రూములో అంత బియ్యము బేళ రాగి అంత పెడుతుంటాము. ఎంతమందిని తినిపోతా ఉంటే అదొక కడ అయ్యలేదు, పెరుగుతా పోతా ఉంటుంది, కొనే పని ఉండలేదు. మరి చూడండి ఎట్లా. మరి ఇక్కడ ఉంది తిమ్మప్ప కొండ దగ్గర, తిమ్మప్ప కొండ. ఎవరికి పుల్ల ముట్టలేదు, దాంతో ముడితే వాళ్ళకి చాలా కష్టం వచ్చింది, కొట్టలేదు. ఎప్పుడుకే ఎండిపోయి అట్లే పడిపోతుంది, ఎవరు ముట్టుకునేలే. నాకు ఏమైంది, బండారాలో అల్లాపురము, కుందుర్పి, అల్లాపురము, ఆడాడంతా రెడ్డి వాళ్ళదంతా జుంబిమాన్ తుంబిమాన్ అంతా అయిపోయింది. మంచి మాన ఇచ్చేలేదు, అంతలో వాడిని ఇచ్చేది దేవుని మాన. రాగి మానంతా అయిపోయింది. ఒక 10 సంవత్సరాల లోపల అయిపోయింది. ఇంకేం చేయాలి, కట్టి ఎక్కడ లేవు. మేము లింగారెడ్డి పోతే తిమ్మప్ప కొండకి, ఈడ ములుకునూరు దగ్గర ఎవరు పొయ్యకి లేదు. ఒక పుల్ల ఇంత పడి ఉంటేనే ముట్టకి లేదు, వాళ్ళకి అప్పుడే కనపడుతుంది. కట్టి బండి పైన ఎత్తుకోపోతే అప్పుడే ఎద్దు కాలుమురి ఇరిగిపోయింది, బండి అంతా ఇరిగిపోయింది, చాలా ఎద్దు పడింది అంతా వీళ్ళు చెప్తుంటారు. చూడండి మరి ఏమైంది, నేను చూస్తే చాలా చింతమానంతా ఎండిపోయి పడి ఉంది, లావు మాన. ఎవరు ముట్టుకునే వాళ్ళు లేరు. నేను రెడ్డి చాలా బాగుంది, ఇంకో 4-5 సంవత్సరాలు ఎండిపోయిన మానే మనకి దండిగా దొరుకుతుంది అంటే ఎవరికి అడగల. 2 గుంపు ఉంది, బాయల పార్టీ కమ్మల పార్టీ 2 ఉంది ఆ ఊర్లో. మేము ఆ గుడిలో పోయి 2 అరటిపండు ఒక ఆకు పెట్టి వస్తే వాళ్ళు చెప్పాకి పోతే, మరి వాళ్ళు బాయల వాళ్ళకి అందరికీ పిలిపించి వాళ్ళకి అడిగితే, చూడండి మేము తిమ్మప్ప కొండకి పోయి వాళ్ళకి అడుగు వచ్చినాము, మీరు కట్టి తీసుకుపోవచ్చు అంటున్నారా, మీరేం చెప్తారంట. ఏ స్వామి ఆశ్రమానికి తొలగిపోవచ్చు అంటే వాళ్ళు. మరి కమ్మోలు వాళ్ళ పార్టీకి పోయి అడిగితే, స్వామి మేము మాత్రం చెప్పలే, మీకు ధైర్యం ఉంటే మీరు తొలగిపోండి. వాళ్ళకి భయం ఎక్కువ. మరి ఏం చేస్తే అంతా మేమంతా ఇది మీకు నమ్మకం లేకపోతే పోయి దేవస్థానంలో చూడండి, అరటిపండు మరి తమలాక్ పెట్టి వచ్చినామంటారు. మరి లాస్ట్కి అంతా 2-3 సంవత్సరాలు ఎండిపోయిన మానంతా తీసుకొచ్చిన, అయిపోయింది బండారాకి. లాస్ట్కి ఇంకో 4వ సంవత్సరానికి ఏం లేదు, పెద్దొక మాన ఉంటుంది, జంపగా పోయింది. యాదో కట్టి పనికి వస్తుంది, మరి 2 సంవత్సరాలు కట్టి దొరుకుతుంది, అదే కొడతా ఉన్నామా. అది పైకి ఎక్క జాగాలో పచ్చిమాన కొడుతున్నా, బాగా లావుగా ఉంది. ఎవరు బండి కట్టుకొని వచ్చినారు, వాళ్ళంతా మాట్లాడుతూ, ఏ స్వామికి ఎవరు ఇట్లా ఎప్పుడు ఇట్లా మాన కొట్టలేదు,
ఎవరి మాన కొడుతున్నారు, వీళ్ళకి ఏమేమి గరాచారం ఉంది అంటే మాట్లాడుకొని పోతున్నారు పైకి. మేమంతా కొట్టి మధ్యాహ్నం పడేంత తుండు చేసినాము. మన హనుమప్పకి ట్రాక్టర్ ఉండే ఊర్లో, హనుమప్పకి ట్రాక్టర్ అడిగితే హనుమప్ప భయం, స్వామి ఎట్లా మరి ఆ ఊర్లో ఇట్లా జరిగింది, ట్రాక్టర్కి ఏమేమైతే నీవేం భయం పడొద్దు, మేము నరుకున్నాం, మేము కొట్టున్నాము, ఏమేమైతే నాకు కావాలా కానీ మీ ట్రాక్టర్కి ఏమయ్యలే, మేము పడదు, ఇచ్చినారు. పోయి అన్ని తోలుకున్నాం అంత కట్టి అంతా. అప్పుడు ఊరు వాళ్ళంతా భయం పడిపోయినా, ఓహో ఈ స్వామి ఇంకో ఈ అడవిన ఖాళీ చేసేస్తారంట, ఇంకో ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మరి ఎక్కడెక్కడ చూడండి. అలాగా దేవీ దేవతలు ఏమి చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్ళు. వాళ్ళు మనకే సహాయం చేస్తారు. మీరు నామస్మరణ ధ్యానం చేస్తూ ఉంటే యావ దేవీ దేవతలు మీకు ఏం చేసేలే, వాళ్ళకే సంతోషమే. గురు భక్తి చేస్తే వాళ్ళకే సంతోషమే, వాళ్ళు ఏం చేసేకి లేదు. మనం భయం పడకూడదు, మనసు మోసం చేస్తుంది. మనం ఏం చేస్తామా, ఇక్కడ గురు భక్తి అక్కడ దేవుని భక్తి రెండు పట్టుకొని పోతాం. మరి ఎవరు మనకి రక్షణ చేసేవాళ్ళు? ఒక పక్క నమ్మకం లేవు, దానికి ఒకే నమ్మకం ఉండాల, ఒకే విశ్వాసం ఉండాల, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. అక్కడ ఇక్కడ అన్ని నమ్మకం పెట్టుకొని ఇది చేస్తుంటే మనం ఎక్కడికి అయ్యలే లాస్ట్కి. దాని కొరకే అంటారు ఏక సాధే సబ్ సదే, సబ్ సాధే సబ్ జాయ్. ఒక పైన నమ్మకం పెట్టుకొని సాధనం చేస్తే అవుతుంది, అన్ని పైన నమ్మకం పెట్టుకొని సాధన చేసేకపోతే ఏమి దొరకలే. వాళ్ళు కొట్లాట అవుతుంది. నీకు నమ్మునా నీవు పో, నీకు నమ్మునా నీవు పో అంటే ఈయన బండి మునిగిపోతుంది. ఇప్పుడు ఇంతవరకే స్వామీజీ మహారాజ్ ఈ బాణీలో గురు మహిమ విషయంలో బాణీ రాసినారు. ఎందుకంటే భక్తిద మూలు గురు భక్తి. సంత మతములో ఫస్ట్ ఏమిటి అంటే గురు భక్తి, సత్సంగ్, సేవా, భజన, సుమరన్ చేసి గురుకి అంతరములో ప్రకట చేసుకునేది, అంతవరకే గురు భక్తి. అంతరములో గురు స్వరూప ప్రకటన అయిన తర్వాత గురు భక్తి సమాప్తం. తర్వాత నామ భక్తి స్టార్ట్ అవుతుంది. గురు కృప వలన అంతరములో నాదం మరి జ్యోతి ప్రకటన అయిపోతుంది. ఇప్పుడు మనము సేవ, సత్సంగ్, నామసుమ్రన్ భజన చేసి మన చైతన్యము ఈ 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేస్తుంది. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వచ్చేస్తుంది. మన జ్ఞానచక్షు 3 కన్ను తెరుస్తుంది. లోపల ఆత్మదర్శనం అవుతుంది. మరి గురు ప్రకటన అవుతారు.